మరణత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 ఫిబ్రవరి 3వ తేదీ మొదటి మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయము 2వ వచనము. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుదము. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆయన సన్నిధిలో నిరంతరము ప్రార్థిస్తూ ఉంటే తప్పక మన నిరీక్షణ సఫలమై సమృద్ధి అయిన దీవెనలు పొందుతాము. అంశ ప్రార్థనలు కూడా నెరవేరుతాయి. దృఢమైన విశ్వాసంలో ఆయన యందు మోకరించి ప్రార్థించే స్థితిని కలిగి ఉండి ఆయనతో నడవగల ధన్యతలను దేవాది దేవుడు మనెల్లరికూ దయచేయునుగాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన. ఎవరినైతే ఈ విజ్ఞాపన ప్రార్థనలో పేరు చెప్పలేకపోయామో వారు ఎక్కడున్నా ఈ కామెంట్ బాక్స్లో మీ ప్రార్థనా సహకారం కోరితే తప్పక ఈ అంశ ప్రార్థనలో మీ కొరకు ప్రార్థించగలవారమని, సహకరించగలరని కోరుచున్నాము. విజ్ఞాపన ప్రార్థనలలో కళ్ళు మూసుకొని ఏకీభవించండి. పేరు చదవలేదని నిరుత్సాహం వద్దు. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచిన యేసుక్రీస్తు వైపు చూచుచు కళ్ళు మూసుకొని ఏకీభవించండి. నీ ప్రియ బిడ్డల కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేయుచుండగా వారిని సంపూర్ణమైన ఈవులతో నింపుము. ఈ ప్రార్థన చేయటం ద్వారా మాపై దాడి చేయుచున్న దుష్ట శక్తులను, అపవాది తంత్రములను నిర్మూలన చేసి నూరంతలుగా ఆశీర్వదించి ఈ పరిచర్యను కొనసాగించే శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. ప్రార్థనలకు చెవియొగ్గి మా మొరలను ఆలకించిన క్రీస్తు ప్రభువ, నేడు మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలను ఆలకించి మమ్మలను జ్ఞాపకం చేసుకొని మా ప్రార్థనలు లక్ష్యపెట్టి నూరంతలుగా నెరవేర్చమని వేడుకొనుచున్నాము. తద్వారా మీ సన్నిధిలో స్థిరముగా సాక్షులుగా నిలబడగల గొప్ప స్థితిని మాకు దయచేయము. పాల్గొంటున్న అందరి అంశముల కొరకు ప్రార్థించుచున్నాము. కొత్తగా ఎవరైతే తమ అంశములను విజ్ఞాపన ద్వారా కోరి ఉన్నారో ఈ ప్రార్థనలో వారి అంశముల కొరకు మొదటిగా వేడుకొనుచున్నాము. అబ్రహాముకి ఇచ్చిన బహు సంతానాభివృద్ధితో పాటు అన్నింటినీ అభివృద్ధి చెందించి అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా ఎలాగూ చేసినావో నాకు కావలసిన అన్నిటిలోనూ అభివృద్ధిని దయచేసి బహుగా దీవించి నీ అందు విశ్వాసంలో సాగగల జీవ మార్గమును దయచేయమని వేడుకొనుచున్నాము. నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. వేగిరమే మా అంశములన్నీ నెరవేర్చి మమ్మును నీ అందు విశ్వాసంలో సంపూర్ణంగా నడవగల మాదిరికరమైన జీవితంలో మాకు అనుగ్రహించమని, సాక్షులుగా నిలుపమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన సిస్టర్ ఎలిజబెత్ డేవిడ్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారు ఎదుర్కొన్న భయంకరమైన శ్రమలలో నీవే వారికి తోడై ఉండి కాపాడిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించున్నాము. ఇక ముందు కూడా వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన విడుదల దయచేయము. వారి భర్త గారికి వచ్చిన తీవ్రమైన క్యాన్సర్ రోగం వల్ల వేదన పడిన వారిని ఆపరేషన్ సమయంలో మీరే పరమ వైద్యుడిగా ఉండి విజయవంతంగా ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు వందనములు చెల్లించుచున్నాము. ఇక ముందు కూడా సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి సాక్షులుగా నిలుపుము. ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా నీ రక్తంతో వారి అవయవములను కడిగి కంచెవేయము. హిజ్కియాకు వాగ్దానం ఇచ్చి ఆయుష్ను అనుగ్రహించిన ప్రభువ, నీ కుమారుడు తన జీవితకాలమంతయు మీ సన్నిధిలో నివసించగల శక్తిని, పరిచర్య చేయగల భాగ్యములతో నింపమని వేడుకొంచున్నాము. ఎలిజబెత్ డేవిడ్ గారు ఉపాధి కొరకు చేయనయున్న ప్రతి ప్రయత్నములను సఫలపరిచి వారి కుటుంబ పోషణకు కావలసిన ఆర్థిక అభివృద్ధి దయచేయము. వారి బిడ్డల విద్యలో అభివృద్ధి చేసి భవిష్యత్తును ఆశీర్వాదకరముగా చేయమని వేడుకొనుచున్నాము. విజయవతి గారి విన్నపముల కొరకు ప్రార్థిస్తున్నాము. తన మనవుడు సందీప్ జిందాల్లో ట్రైనింగ్ పొందుచూ ఉండగా ఆ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని మంచి ప్రదేశంలో ఉద్యోగంలో నియమించగల తలంపులను వారి యజమానులకు దయచేయము. శ్రీను గారు ఉద్యోగంలోనూ పర్మనెంట్ చేయము. తన కుమారుడు గోపి తప్పిపోయిన కుమారుని వలె నీ సన్నిధికి దూరమవుచూ ఉండగా నీవే దగ్గర చేసి తల్లి మనసును ఆనందపరచుము. నీ కుమార్తె విజయవతి గారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయము. వారి మనవరాలు శ్వేత గారికి గర్భఫలములు ఇచ్చి సంతానాభివృద్ధి చేయమని వేడుకొనుచున్నాము. ప్రతిపాటి బ్రహ్మం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి బిడ్డలైన సౌమ్య, రాజ్ కుమార్ల చదువులలో జ్ఞానాభివృద్ధిని ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నిలుపుము. వారి రుణబాధలను తీర్చి అప్పిచ్చేవారిగా చేయమని, వ్యాపారంను అభివృద్ధి చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచున్నాము. మాల సుజాత గారి కుటుంబం కొరకు, వారి కన్నీటి కష్టముల కొరకు ప్రార్థించుచున్నాము. మీరే వారి కష్టాలను తీర్చి వారి కన్నీటిని ఆనంద బాష్పములుగా మార్చమని వేడుకొనుచున్నాము. ఆరోగ్యమునిచ్చి వారి మోకాళ్ళ నొప్పులను స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. అప్పుల బాధ నుండి విముక్తి దయచేసి అప్పిచ్చే వారిగా చేయమని వేడుకొనుచున్నాము.
భారవతుల గంగాభవాని గారి రిక్వెస్ట్ కొరకు ప్రార్థించుచున్నాము. వారికి మీ రెక్కల ఆరోగ్యం దయచేసి వారి ప్రయాణములలో తోడై ఉండుము. ఘంటసాల నయోమి గారి కొరకు ప్రార్థన చేయుచున్నాము. కర్రి జ్యోతి గారి కుటుంబం కొరకు విజ్ఞాపన చేయుచున్నాము. సౌమ్యమ్మ గారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. మర్లపాటి హైమావతి గారి కుటుంబమును, పద్మ బంగారం గారి కుటుంబమును, మీసాల శ్రీను గారి కుటుంబమును, ముదుగు రాము గారి కుటుంబమును, ప్రభు గారి కుటుంబమును, పావని గారి కుటుంబమును దీవించి వర్ధిల్ల చేయము. ప్రతిరోజు వాక్య వాగ్దానం చదువుతున్న అనిత గారి నిమిత్తము ప్రార్థన చేయుచున్నాము. ఆమెకు ఏమి లోటో ఎరిగిన దేవుడవు నీవే గనుక ఈ పరిచర్య ఫలములతో ఆశీర్వదించి కావలసిన గర్భఫలములను అనుగ్రహించి సాక్షిగా నిలుపుమని వేడుకొనుచున్నాము. సర్వేయర్ అనిత గారి కోసము ప్రార్థించుచున్నాము. నీ పరిచర్య చేయుచున్నామా ప్రియ సేవకుల కోసం ప్రార్థించుచున్నాము. మొదటిగా రాజమండ్రి బైబిల్ మిషన్ అధినేత బిషప్ విజయరాజు గారి యొక్క కుటుంబమును వారి సంఘమును దీవించుము. సెయింట్ పాల్ చర్చ్ పాస్టర్గా పనిచేయుచున్న తాళ్ళూరు షాలేం రాజు గారిని వారి కుటుంబమును దీవించి వర్ధిల్ల చేయుము. భీమవరంలో పరిచర్య చేయుచున్న పెద్దన్నయ్య గారి నిమిత్తము వారి కుటుంబము నిమిత్తము ప్రార్థించుచున్నాము. అలాగే రాజమండ్రిలో పరిచర్య చేయుచున్న వెంట్రపాటి ఇజ్రాయేల్ గారి కోసము ప్రార్థించుచున్నాము. ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేయుచున్న సహోదరి కమలమ్మ గారి క్షేమం కొరకు వారి కుటుంబం క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. అలాగే అడవి ప్రాంతంలో రంపచోడవరంలో సువార్త చేస్తున్న రాజుగారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. హైదరాబాద్కు చెందిన పాస్టర్ రవికుమార్ గారి నిమిత్తము వారి కుటుంబం క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. గుంటూరు జిల్లాలో సేవ చేయుచున్న పాస్టర్ మరియు రాజుగారి కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులనెల్లా సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. కోనసీమలో పరిచర్య చేయుచున్న సహోదరి మానేపల్లి విజయ్ గారి కోసము ప్రార్థించుచున్నాము. నీ పరిచర్య చేయుచున్న వసంత కుమారి గారి కొరకు ప్రార్థించుచున్నాము. అలాగే నెల్లూరు జిల్లాలో సేవ చేస్తున్న పాస్టర్ విజయరాజు గారి సంఘమును వారి కుటుంబమును దీవించమని వారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేయుచున్న సురేష్ గారి కుటుంబమును దీవించుము. రంగంపేటకు చెందిన నీ కుమార్తె కృపావళి గారి కుటుంబమును ఆశీర్వదించుము. వారికి చెందిన శ్యామల గారి కుటుంబమును దీవించుము. రాజమండ్రికి చెందిన బాబీ గారి యొక్క కుటుంబమును దీవించి కుప్పార బుజ్జి గారిని మంచి స్థితిలో పెట్టి ఆశీర్వదించుము. భీమవరంకు చెందిన తాళూరు రమేష్ గారి కుటుంబమును దీవించుము. రాజమండ్రికి చెందిన ఇందిరమ్మ గారి కుటుంబమును దీవించుము. కువైట్లో తన కుటుంబం కొరకు కష్టపడుతూ ఉన్న కుమారి గారిని వారి కుటుంబమును దీవించుము. మలక శ్రీనివాస్ గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాము. వారిని దీవించుము. మోర్త అబ్బులు గారిని వారి కుటుంబమును దీవించుము. రాజమండ్రి సెయింట్ పీటర్స్ చర్చికి చెందిన సురేష్ గారిని వారి కుటుంబమును దీవించుము. వీరవల్లి రాజశేఖర్ గారి సర్వాంశములను కూడా నీకే అప్పగించుచున్నాము. ఏసీ మెకానిక్ గా వృత్తి కొనసాగించుచున్న రాజుగారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారి కుటుంబం కోసము ప్రార్థించుచున్నాము. అలాగే సీతానగరంకు చెందిన అజయ్ కుమార్ గారి కోసము ప్రార్థించుచున్నాము. మౌనకర్ గారు వారి భార్య అఖిల గారి కోసము ప్రార్థించుచున్నాము. వారి కుటుంబమును దీవించుము. సహోదరుడు ఆట్మన్ గారి కోసము వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి పెద్ద కుమారుడు సందీప్ ను సంపూర్ణంగా స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాము. అనకాపల్లికి చెందిన లక్ష్మి గారిని కుమార్తె కళ్యాణి గారిని జ్ఞాపకం చేసుకొనుము. కోరుకొండ కోనవరంకు చెందిన మెల్లిమి అమ్మాజీ గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారిని దీవించమని వేడుకొంచున్నాము. రాజమండ్రికి చెందిన నరేష్ గారు విక్టోరియా దంపతుల కొరకు ప్రార్థించుచున్నాము. కెమెరా వృత్తి వ్యాపారం చేయుచున్న ఆనంద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన పుష్ప గారి నిమిత్తము, కజకిస్తాన్ లో వైద్య విద్యను అభ్యసించిన అంజు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రాజనగరంలో గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఏంజల్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. భీమవరంలో బీటెక్ చదువుతున్న రజనీ గారిని జ్ఞాపకం చేసుకును. క్యాంపస్ ఇంటర్వ్యూ ఇచ్చి గొప్ప ఉద్యోగం దయచేయము. ఎటువైపు వెళ్లి ఉన్నత స్థితిలో నడవవలను నీవే మార్గమును తెరిచి దీవించమని వేడుకొనుచున్నాము. ఖమ్మంలో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్న పింకీ గారిని దీవించుము. విజయవాడలో స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉన్న విక్రమ్ చంద్రను రతన్ను దీవించి జ్ఞానంలోను ఆరోగ్యంలోనూ ఆశీర్వదించి క్షమం దయచేయమని వేడుకొంచున్నాము. బ్లెస్సీను సంపూర్ణమైన మేళ్లతో నింపి మంచి ఉద్యోగమును వివాహ స్థితిని దయచేయమని వేడుకొంచున్నాము. ధవళేశ్వరంలో డాక్టర్ వృత్తి చేయుచున్న నీ కుమార్తె దివ్య గారిని ఆమె సహోదరుడు ప్రశాంత్కు కాపుదల దయచేయమని వేడుకొంచున్నాము. సంగారెడ్డికి చెందిన సహోదరుడు శేఖర్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారిని నూరంతలుగా ఆశీర్వదించి భూమిని స్వతంత్రింపచేసే మార్గములను తెరవమని భార్య ఎలిజబెత్ రాణిని వారి బిడ్డలను ఆశీర్వదించుము. రాజమండ్రికి చెందిన కుమారుడు ధీరజ్ నిమిత్తము ప్రార్థించుచున్నాము. కష్టమైన చిక్కులను విడదీసి విముక్తి చేసినందుకు మీకు వందనములు చెల్లించుచున్నాము. వ్యాజ్యములను కొట్టివేయమని వేడుకొనుచున్నాము.
దీపు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. కుమారుడికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి హిప్స్ అనే ఎముక సంబంధిత వ్యాధి నుండి ఎముక సంబంధిత సమస్యల నుంచి విడుదల దయచేసి ఎండిన ఎముకలలో జీవమును బలమును ఇచ్చి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. టీచర్ కుమారి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి ఇరువురు బిడ్డల కోసము ఆందోళన చెందుచూ ఉండగా నీవే శాంతిని దయచేసి మంచి ఆరోగ్యమును దీర్ఘాయుషును అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన సూరిబాబు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సహోదరుడికి మంచి ఉద్యోగం ఇచ్చి భార్య బిడ్డలను దీవించమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన నవీన్ గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. స్థిరమైన ఉద్యోగం దయచేసి భార్య బిడ్డలను ఆశీర్వదింపచేయమని వేడుకొనుచున్నాము. భీమవరంకు చెందిన రాజు రవికళ దంపతుల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి ప్రార్థన ఆలకించి స్థిరమైన ఉద్యోగంతో ఉన్నతమైన స్థితికి నడిపించమని వేడుకొనుచున్నాము. పెద్ద బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉండగా గొప్ప జ్ఞానమును ఉన్నతమైన ఫలితములను దయచేసి వారిని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. రావులపాలెంలో లెక్చరర్గా పనిచేస్తున్న సరోజినీదేవి గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. విజయవాడకు చెందిన ప్రవీణ్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. పుల్లము రవి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. పిఠాపురంకు చెందిన రూతు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రాజమండ్రికి చెందిన మట్టాడి సాయి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. ప్రభువా, హైదరాబాద్కు చెందిన సినీ నిర్మాత సోమశేఖర్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రాజమండ్రికి చెందిన సుధారాణి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి తల్లి గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాము. సిమెట్రీపేటకు చెందిన యేసు గారి నిమిత్తము వారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. గోపాలపురంకు చెందిన వార ప్రభాకర్ గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారిని వారి కుటుంబంలో దీవించుము. రాజమండ్రికి చెందిన నీ కుమార్తె విజయ్ గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి భవిష్యత్తును అభివృద్ధి చేయమని వారి ప్రార్థనలను ఆలకించి నెరవేర్చమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన జర్నలిస్ట్ విజయ్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సహోదరి ముందు ఎన్నో ఈవులను నువ్వు ఉంచినావు కనుక వారిని అందుకునే శక్తిని జ్ఞానమును దయచేయమని వేడుకొనుచున్నాము. రాజమండ్రికి చెందిన భర్త వినోద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. హైదరాబాద్ లో ఉంటున్న సహోదరుడు బాబీ నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అలాగే సహోదరుడు డేవిడ్సన్ లాయర్ గారి నిమిత్తము వారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. దోసపాటి అనంతలక్ష్మి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి దీర్ఘాయుష్ని దయచేయమని వేడుకొనుచున్నాము. రాజమండ్రికి చెందిన రాధ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి నూరంతలుగా దీవెన ఆశీర్వాదములు దయచేసి వారి పరిచర్యను కొనసాగించుకునే ఆశీర్వాదములతో నింపి సతాను శోధన నుండి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాము. రాజమండ్రికి చెందిన తాళాబొత్తుల విజయ్ గారి వ్యాపారమును అభివృద్ధి చేసి అప్పులను తీర్చే శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. వెళ్ళి రాజశేఖర్ గారి కుటుంబంను ఆశీర్వదించండి. పట్టా స్వర్ణకుమారి గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. సహోదరికి ఆరోగ్యము ఆయుష్ క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాము. అలాగే ఈ పరిచర్య వాక్య వాగ్దానములను పంపుతున్న వాట్సాప్ గ్రూపులను దీవించి వర్ధిల్ల చేయము. గర్భము ధరించిన బిడ్డలను గర్భిణీ స్త్రీలను మీ దూతలచే కాపాడుము. దీవెనకరమైన ప్రసవం వారికి దయచేయము. దుష్టశక్తుల బారిన పడకుండా శిశువులను రక్షించుము. నీవు ఇచ్చిన జీవ కిరీటంతో మరొక పుట్టినరోజు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నీ చేతులకు అప్పగించుచున్నాము. మీ దీవెనలు నిరంతరము కుమ్మరింపచేసి నీ అందు భయభక్తులతో మంచి మార్గంలో వారిని నడిపింపచేయము. మల్లికా గారు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండగా నీవే ఆలకించి మా ప్రార్థన నెరవేర్చుము. దోమల నాగేశ్వరరావు గారిని వారి కుటుంబంను ఆశీర్వదించుము. పుట్లూరు భాస్కర్ గారి కుటుంబంను దీవించుము. సాతునూరి రవి గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. గౌతమ్ పుష్పవతి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయుచున్నాము. సహోదరి జ్యోతి గారి అంశంల కొరకే విజ్ఞాపన ప్రార్థనతో వేడుకొంచున్నాము. కేకేఎస్ గారి నిమిత్తము బంగారు బాబు చందు, మహేష్, నానిబాబు, దేవరపల్లి సునీత, ఇళ్ళ అమ్మాజీ, ఎం సుహాసిని, నిర్మలాదేవి, ఎంఎన్ఆర్ గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తున్నాము. యాసారిపు రాధా సత్యం గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. కొవ్వూరు చెంచయ్య గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. నేలపల్లి గ్రామం యానం ప్రాంతంలో చెందిన గంటా ప్రభావతి గారి కుటుంబమును నిండుగా ఆశీర్వదించి నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచుమని వేడుకొంచున్నాము. సిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము. పిల్లలను అనుగ్రహించి నీ స్వాస్థ్యం వారికి దయచేయండి. నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని, చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకునగల శక్తిని దయచేయండి. గొల్లమల్లి పుష్పగారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి సంపూర్ణమైన స్వస్థతను, ఉద్యోగమును దయచేయము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న
నీ ప్రియ బిడ్డలందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయము. వారి ఉపాధి వృత్తులలో విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. మా అందరిపై నీ కృపలను కుమరించి స్వస్థతలు అద్భుతలు తలాంతులు భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము. ఈ రోజు వివాహ దినము, జన్మదినోత్సవం, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకును. ఈ ప్రార్థన వినిచిన ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయనిచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ಎಲ್ಲరిపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచు. ఎవరినైతే నీ పేరు పెట్టి ప్రార్థించలేకపోయామో వారందరి మనవులను మీ ఎదుట పెట్టుచుండగా వారి మరులను కూడా నీవే ఆలకించి వర్ధిల్ల చేయమని వారి అంశములను నెరవేర్చమని వేడుకొనుచున్నాము. ఏ బిడ్డని వదలక సంపూర్ణమైన దీర్ఘాయుష్నిశ్చితమైన దీవెనలతో నింపుమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో ఎరిగిన దేవుడవు నీవే గనుక అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున మన ప్రార్థనలను ఆయన లక్ష్యపెట్టి మన మనవులను జ్ఞాపకం చేసుకొని తన దీవెనల వర్షం మనపై కుమ్మరించి సంపూర్ణమైన దైవస్థితిలో నిలబడగల ధన్యతలను మన ఎల్లరికూ దయచేయునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. దేవుని పరిచర్యను కొనసాగించుటకు, ఆశీర్వదించబడుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. మీరు ఆశీర్వదింపబడినారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు ఈ ఛానల్ లింకును షేర్ చేసి దీవెనల వర్షంతో నింపబడాలని కోరుచున్నాము. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా.